హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే నేను మీ ముందుకు వచ్చాను మరొక రెసిపీతో, ఎగ్ బిర్యానీ అండి. ఈ ఎగ్ బిర్యానీ ఎవరైనా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. అంత ఈజీ రెసిపీ ఇది. ఇక నేను ఆయిల్ అంతా కూడా కళాయిలో ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను కదా. ఆయిల్ నేను కళాయి అంతా స్ప్రెడ్ చేసుకున్నాను, ఎందుకంటే గుడ్లు వేయించుకున్నప్పుడు చిట్లిపోకుండా ఈజీగా మనం ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అయితే ఇక నేను గుడ్లను ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. అలాగే ఇందులో నేను కొన్ని జీడిపప్పులు కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ ఇష్టం ఉండే వాళ్ళు మాత్రం వేసుకుంటే మంచిది. చాలా టేస్ట్ బాగుంటుంది టేస్ట్. సో అదే ఆయిల్లో నేను జీడిపప్పులను కూడా వేయించేసుకున్నాను కదా. వేయించుకొని ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు నేను సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేయించుకుంటున్నానండి. అంటే ఇది బ్రౌన్ ఆనియన్స్ అంటాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఆయిల్ ఆ ఉల్లిపాయలని వదిలే వరకు ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉండి మనం దగ్గర అలాగ కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, అయితే మాడిపోతాయి ఇవి. అయితే ఉల్లిపాయలను అయితే నేను ఫ్రై చేసుకొని తీసుకున్నాను. ఇది బిర్యానీ పైన వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ని కూడా ఫ్రై చేసి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు కడాయిని పక్కన పెట్టుకున్నానండి. కుక్కర్లో కదా మనం బిర్యానీ చేసేది. సో కుక్కర్ పెట్టుకుంటున్నాను పొయ్యి మీద. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా మిరియాలు ఒక 4-5, ఒక 2 ఇలాచి, ఒక 4 నుంచి 5 లవంగా, ఒక దాల్చిన చెక్క, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక 2 పులావ్ ఆకు వేసుకున్నానండి. అంటే బిర్యానీ ఆకు అంటాం కదా, అది. ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి. అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. కాసింత పసుపు వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని అడుగు పట్టకుండా అలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఒక పెద్ద సైజు టొమాటో తీసుకొని పైన ఉన్న మూటగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా టమాటాను తరిగి ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు టమాటో ఫ్రై అయిన తర్వాత మీకు సరిపడే కారం, మీరు తినే కారం తగ్గట్టుగా కారం వేసుకోండి. అలాగే ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారము, ఒక 1 టీ స్పూన్ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఈ మసాలా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. అంటే మనం బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్
వాటర్ వేసుకోవాలి. అదే నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. నేను ఆల్రెడీ 1 అవర్ పాటు బాస్మతి రైస్ని కడిగేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే కోడిగుడ్లను కూడా ముందే వేసుకున్నాను. బియ్యం వేసుకున్నాక అటు ఇటు కదిపేస్తే బియ్యం గింజలు అనేవి విరిగిపోతాయి కదా, దానివల్ల కొంచెంగా అటు ఇటు కొంచెం కదిపిన తర్వాత సాల్ట్, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం వేసుకొని సాల్ట్ అంతా కూడా బియ్యం అంతా అదే ఎసరంతా కలిసేలాగా కొంచెం కలుపుకోవాలండి. కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని కుక్కర్ హైలో పెట్టుకొని 1 విజిల్ కొట్టించుకోవాలండి. సో 1 విజిల్ అయిపోయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి కుక్కర్ని చల్లారనిచ్చాను. ఇప్పుడు చల్లారిన తర్వాత కుక్కర్ పైన మూత తీసి చూస్తున్నాను. రెడీ అయిపోయిందండి బిర్యానీ. పైన ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ గీ వేసుకున్నానండి, నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి మీరు ఎసరులో కూడా వేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయరా, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. లవ్ యూ ఆల్.